వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి, వేడిని తట్టుకోవడానికి ఈ ఎండాకాలంలో మనం ఆహారం కంటే కూడా ఈ ద్రవ పదార్థాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. అలాంటి వాటిలో మన మంతెన గారు చెప్పినటువంటి ఒక హెల్దీ రెసిపీ అయితే ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మంతెన గారు మన మిడిల్ క్లాస్ వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని హెల్దీ రెసిపీస్ అయితే చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ ఒక రెసిపీ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ కోసం మా గార్డెన్లో నుండే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకునైతే తీసుకున్నాము. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కొద్ది మొత్తంలో తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దీనికి ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేయాలి. అల్లం కూడా పొట్టు మంచిగా శుభ్రంగా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం లేకపోయినట్టయితే శొంఠి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మజ్జిగ తయారు చేయడం కోసం గడ్డ పెరుగునైతే నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. గిన్నెలోకి తీసుకున్న తర్వాత అసలైన మజ్జిగ అంటే ఒక వంతు పెరుగు ఉంటే 4 వంతులు నీళ్ళు ఉన్నప్పుడే అది అసలైన మజ్జిగ అండి. ఆ మజ్జిగనే హెల్దీ. ఇలా తీసుకొని దీన్ని కవ్వంతో బాగా చిలకాలి. పెరుగు ఏమాత్రం గడ్డలు లేకుండా బాగా చిలకడం అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు మజ్జిగ ఇది ఎంతో హెల్దీ అండి. ఇవి వేసవిలో అన్ని రకాల ద్రావణాలు, ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగొచ్చు. కొబ్బరి బోండా ఎంత? ఒక కొబ్బరి బోండాకి 50 రూపాయలు. ఒక నలుగురు ఉన్న ఇంట్లో 200 రూపాయలు మనం కొబ్బరి బోండాలకు పెట్టే బదులు 20 రూపాయల మజ్జిగ తెచ్చుకొని 20 రూపాయల పెరుగుతో ఇలా మజ్జిగ తయారు చేసుకొని నలుగురు కుటుంబంలో తాగితే హెల్దీకి హెల్దీ, ఆదాకు ఆదా అన్నీ బాగుంటాయండి. ఇలా మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పల్చటి మజ్జిగ అయితే రెడీ అయింది. ఈ మజ్జిగనైతే ఒక చిన్న కుండలోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ కుండనైతే మేము ఇంతకు ముందే సీజనింగ్ చేసి పెట్టుకున్నాము. ఏంటంటే దీన్ని ఒక నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టి తీసి మంచిగా శుభ్రంగా కడిగి ఇప్పుడైతే మజ్జిగనైతే మనము పోసుకుందాము. ఈ మజ్జిగ దీంట్లో వేయడం వల్ల చాలా హెల్దీ అండి. దీంట్లో వేసిన తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అదైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలపాలి. ఈ మజ్జిగ చాలా హెల్దీ మజ్జిగ. దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పుదీనా, కరివేపాకు ఇవి ఉండడం వల్ల మనము ఆహారం తిన్నది కూడా మంచిగా మనకు డైజెస్ట్ అవుతుంది. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. బయటికి వెళ్ళినా కానీ మనం ఎండను తట్టుకోగలిగే శక్తి మనకు ఉంటుంది. మట్టి పాత్రలను ఎలా సీజనింగ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మేము ఎక్కువ మట్టి పాత్రలనే యూజ్ చేస్తామండి. అన్నం వండడానికి కానీ, పెరుగు కానీ, ఇంకా వేరే కర్రీస్కి కానీ. తర్వాత మనం చేసుకున్న మజ్జిగలో ఉప్పును కొద్దిగా యాడ్ చేసి దీన్ని బాగా కలపాలి. ఇది న్యాచురల్గా కూల్గా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం దీన్ని వాడుకోవడం కోసం మనం శాండ్ని అయితే, కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే శాండ్ని అయితే తీసుకొని ఆ ఇసుకలో ఈ మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ కుండనైతే ఇలా పెట్టాలి. ఈ ఇసుక వల్ల ఇది న్యాచురల్గా కూల్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా చేసుకొని తాగొచ్చు, కానీ ఇది న్యాచురల్గా కూల్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని మింట్, పుదీనా అయితే వేసాము. వేసిన తర్వాత ఈ కుండ మీద మనం నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఇసుకలోకి జారి ఇసుక కూడా చల్లగా ఉండి ఆ కుండలోని మజ్జిగనైతే బాగా చల్లబరుస్తుంది. ఇలాంటి మజ్జిగను మనము రోజుకు ఒక 2-3 గ్లాసులైనా తాగినా కానీ ఏం నష్టమేమి ఉండదు. మనకి చాలా ఆరోగ్యం. ఈ మజ్జిగ అయితే చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఇలాంటి మజ్జిగ మనం తీసుకోవడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండి డీహైడ్రేట్ కాకుండా మన బాడీని మనం కాపాడుకోవచ్చు. మా కంటెంట్ నచ్చితే, మా ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మా ఛానల్ తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.